హాయ్ హలో ఎవ్రీవన్. చూడండి, చిన్న కాకరకాయలతో ఈరోజు స్పైసీ క్రిస్పీ టేస్టీ కాకరకాయ చేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది. అందరూ కాకరకాయ చాలా కష్టము లేకపోతే తినలేము అంటారు. ఇలా చిన్న కాకరకాయలు నేను పొడవుగా ముక్కలు కోసాను. దాంట్లో ఆయిల్ కొంచెం వేసిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర ఏమీ వేయలేదండి. పోపు దినుసులు చూడండి మీరు. డైరెక్ట్గా నూనె కాగిన తర్వాత ఈ పొడవుగా కోసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసాను. పండుగ ఉన్నా పర్వాలేదండి, 2-3 కాయలు పండిపోయినాయి. అయినా కానీ చెట్లకు వచ్చినాయి కాబట్టి మనం చక్కగా వాడుకోవచ్చు. అలా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా వస్తుందండి. గ్రేవీ కర్రీ అయితే రాదు, ఫ్రైలాగా అవుతుంది. ఆ విత్తనాలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. దీంట్లోకి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదు. చూడండి, ఈజీ ప్రాసెస్. అక్కడ ఏం చేస్తాం అదే చేసుకోండి, మీకు ఖచ్చితంగా అదే టేస్ట్ వస్తుంది. కాకరకాయ ముక్కలను నూనెలో వేసిన తర్వాత దీనికి ఇంకొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలండి. ఉల్లిపాయలు కొన్ని నచ్చిన వాళ్ళకి ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఆ కొంచెం కాకరకాయలకి ఒక 2 ఉల్లిపాయలు, పెద్దదైతే ఒకటే సరిపోతుందండి. ఉల్లిపాయలు వేసి చేసిన తర్వాత కలిపి, ఇంకా నేను సాల్ట్ ఏమీ వేయలేదండి, మీరు గమనించండి. తర్వాత మూత పెట్టి జస్ట్ 2-3 మినిట్స్ అది కుక్ అవ్వడానికి అంతే. తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. సాల్ట్ సరిపోయింది కరెక్ట్గానే, ఒక 3/4 స్పూన్ సరిపోయిందండి. ఇది కూడా 1.5 స్పూన్ కారం వేసాను. మన స్పైసీకి తగ్గట్టుగా కారము వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉంటేనే కాకరకాయ బాగుంటుందండి. అన్నంలో కలుపుకోవడానికి కూడా పనికొస్తుంది. సైడ్ డిషే కాదు కానీ అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. అది ఎలాగ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రేకల్ని తీసుకొని మనం అలాగా రోట్లో కారం ఇలా చితకొట్టేసి మన ఇందాక ఫ్రై వేపుకుంటున్న కాకరకాయ ముక్కల్లో వేయడమేనండి. ఓన్లీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన కాకరకాయ ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది. ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత ఇది వెల్లుల్లి, తర్వాత కొంచెం కరివేపాకు మచ్చ ఉందండి, కానీ ఇంట్లోది కాబట్టి అది అలా కడిగేసి వేసుకోవచ్చు. ఈ సీజన్లో అలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది, క్రిస్పీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.